ఫ్రెండ్స్, తెలంగాణలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయిందో లేదో చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. ఇందుకోసం ముందుగా మీరు మీ మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సెర్చింగ్ బార్లో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి టైప్ చేయండి. సో నేను టైప్ చేస్తూ ఉన్నాను, చూడండి. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి నేను టైప్ చేసి సెర్చింగ్ బటన్ నొక్కానండి. సెర్చింగ్ బటన్ నొక్కగానే నాకు ఇందిరమ్మ ఇండ్లు వెబ్సైట్ కింద ఓపెన్ అయిపోయింది. సో కింద కనిపిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు వెబ్సైట్ పై నేను క్లిక్ చేస్తూ ఉన్నాను. అది నన్ను ఇందిరమ్మ ఇండ్లు వెబ్సైట్లోకి తీసుకొని వెళ్ళిందండి. సో ఇక్కడ నేను మొత్తం ఒక 4 ఆప్షన్ల ద్వారా నా యొక్క డబుల్ బెడ్రూమ్ ఇంటి స్టేటస్ తెలుసుకోవచ్చండి. సో నేనే కాదండి, మీరు కూడా మొత్తం ఒక 4 ఆప్షన్ల ద్వారా మీ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇంటి స్టేటస్ తెలుసుకోవచ్చు చాలా ఈజీగా. సో నేను ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే నేను డబుల్ బెడ్రూమ్ ఇంటికి లేదా ఇందిరమ్మ ఇంటికి అప్లై చేసేటప్పుడు రేషన్ కార్డు ఇచ్చానమాట. అందుకే నేను రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తూ ఉన్నాను. సో నా యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నానండి. చూడండి, రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ ఒక్కగానే మన యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా కింద చూపిస్తూ ఉంటాయండి. సో నాకే కాదండి, మీరు కనుక ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకొని ఉన్నట్లయితే తప్పకుండా మీరు కూడా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.